వెల్కమ్ టు క్యూ న్యూస్. గత 36 సంవత్సరాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ ఎంతోమంది విద్యార్థులకు చదువుతో పాటు యోగా శిక్షలు నేర్పినటువంటి అర్జున్ గౌడ్ గారి పదవి విరమణ కార్యక్రమం ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో జిల్లా పరిషత్ గాంధీ హై స్కూల్లో నిర్వహించబడుతుంది. ఇప్పుడు మనతోటి అర్జున్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని ప్రశ్నలు అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, రిటైర్మెంట్ అవుతుంది కదా, మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా, బాధపడుతున్నారా? నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఇంతకుముందు స్కూల్లో పిల్లలకు మాత్రమే సర్వీస్ చేసేవాడిని. ఇప్పుడు రిటైర్మెంట్ అయిన సందర్భంలో సమాజంలో అందరి ఆరోగ్యం కోసం నేను కృషి చేయడానికి నాకు ఎక్కువ సమయం వచ్చిందని చెప్పేసి నేను హ్యాపీగా ఉన్నాను. సార్, ఇప్పటి వరకు 36 సంవత్సరాలుగా మీరు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నారు కదా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న 36 సంవత్సరాలల్లో మీకు ఎట్లా అనిపిస్తుంది సార్? నా సొంత బిడ్డల కన్నా ఫస్ట్ నాతో చదువుకున్న వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు అబ్రాడ్ దేశానికి వెళ్ళిపోయారు. వాళ్ళని చూసిన తర్వాత మా పిల్లల పరిస్థితి ఏంది అనుకున్నా. మా పిల్లల కన్నా ప్రభుత్వ పిల్లలే ఆ స్థాయికి పోయినప్పుడు నా పిల్లలు కూడా నా స్కూల్లోనే చదువుకున్నారు. వాళ్ళు కూడా డాక్టరు, ఇంజనీర్ అబ్రాడ్ వెళ్ళినందుకు నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. నా పిల్లలు మరియు ప్రభుత్వ పాఠశాలలో నేను చదువు చెప్పిన పిల్లలు కూడా ఒకటే స్థాయిలో ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. సరే, ఇప్పుడు విద్యార్థులకు ఉపాధ్యాయ వృత్తిలో ఉండమంటారా, లేదంటే వాళ్ళకి నచ్చినటువంటి వృత్తిలో ఉండమంటారా? సమాజాన్ని మార్చే స్థితిలో ఉండేది ఉపాధ్యాయ వృత్తి కాబట్టి నేను ఉపాధ్యాయుని కాబట్టి ఎక్కువ శాతం ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇప్పుడు మీకున్నటువంటి 2 పిల్లలలో ఉపాధ్యాయ వృత్తిగా ఎవరైనా పనిచేస్తున్నారు అంటే డాక్టర్ అంటే కూడా వాళ్ళు ఒక రకమైనటువంటి వృత్తి. నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఆయన ఉపాధ్యాయ వృత్తి కాదు. నా బిడ్డ డాక్టర్ కాబట్టి ఉపాధ్యాయ వృత్తికి సంబంధం ఉంది. సార్, ఈ రిటైర్మెంట్ ఫంక్షన్లో ఈరోజు ఇంతమంది వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే నా మీద ఇంత ప్రేమాభిమానాలు ప్రజల్లో ఉన్నందుకు నాకు ఇంకా బాధ్యత పెరిగింది. సమాజంలో నాకు ఇంత రెస్పెక్ట్ ఉన్నందుకు నేను ఎంతో కమిట్మెంట్గా పనిచేసినందుకే ఈరోజు అంతమంది అంత సుదూర ప్రాంతాల నుంచి నా దగ్గరికి రాగలిగినది హ్యాపీగా ఉంది. ఇప్పుడు అర్జున్ గౌడ్ గారి వారి భార్య భారతి మేడం గారితో అడిగి తెలుసుకున్నాం. మేడం, వద్దండి ఊకే రోజు పిల్లలకు పాఠాలు చెప్పాలి, వాళ్ళతో న్యూసెన్స్ ఉంటుందని మీరేమైనా బాధపడుతున్నారు? అట్లేం లేదు. నాకు కూడా ఉపాధ్యాయురాలిగా ఉండాలని నాకు కూడా చాలా ఇష్టం. టీచర్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా చాలా రోజులు చేసిన. మా సార్ని కూడా నేను ఇంకా ఎంకరేజ్ చేస్తా. నా కొడుకు కూడా అక్కడ యుఎస్లో ఉన్నా కూడా ఆయన కూడా టీచింగ్ అంటే యోగా దాని నుంచి ఆయన అందరికీ ఇన్స్పైర్గా ఉన్నారు. నా కూతురు కూడా హాస్పిటల్స్లో పనిచేస్తూ ప్రజాసేవలో ఆమె కూడా ఉంది. మేడం, ఇప్పుడు అర్జున్ గౌడ్ అంటే యోగా టీచర్ అండ్ విద్యార్థులకు పాఠాలు చెప్పేటువంటి గురువు. మీ భర్తగా పాఠశాలలో ఉండేటువంటి రీతిగా ఉంటారా, లేదంటే ఇంట్లో మీ భర్తగా మీకు ఏ విధంగా మర్యాద ఇస్తారు, లేదంటే ఇంట్లో ప్రవర్తించేటువంటి ప్రవర్తన ఏంటి? ఆయన ఇంట్లో చాలా బాగా చూసుకుంటారు నన్ను. నాకు ఎటువంటి ఇబ్బంది కలగజేయకుండా నన్ను మంచిగా చూసుకుంటారు. నా సమయం నాకు కేటాయించి తర్వాత బయట వాళ్ళకు కూడా కేటాయిస్తారు. అంటే ఒక పక్క యోగా, మరో పక్క విద్యార్థులకు టీచింగ్, అంటే చదువు చెప్పడం, యోగా నేర్పడం. ఇంత స్ట్రెస్తో ఉన్నటువంటి అర్జున్ గౌడ్ గారు ఇంటికి వస్తే మీతో బాగానే ఉంటారు? బాగుంటారు. నాతోటి, పిల్లలతోటి, అందరితోటి, బంధువులతోటి, మా ఇంట్లో ఎవరికి ఏమి వచ్చినా కూడా ఆయననే చూసుకుంటారు అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు ఈ వీడ్కోలు సమావేశంలో ఈ రోజు వచ్చినటువంటి మిగతా ఉపాధ్యాయులు కానివ్వండి, లేదంటే అర్జున్ గౌడ్ సార్ గారి అభిమానులు కానివ్వండి, ఇంకెవరైనా కానివ్వండి, ఇంతమంది వచ్చారు కదా, మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషం, చెప్పలేనంత ఆనందంగా ఉంది. నా దగ్గర చదువుకున్న స్టూడెంట్లో కూడా వాణి పబ్లిక్ స్కూల్లో కూడా నేను జాబ్ చేసిన ఇంతకుముందు. మా పిల్లలు కూడా ఇప్పుడు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఇప్పుడు అర్జున్ గౌడ్ గారి కుమార్తె కావ్య గారు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుంటాం. మేడం చెప్పండి, మీ పేరు? నా పేరు కావ్య. ఎంబీబీఎస్ అనస్థీషియా అయిపోయింది. ఇప్పుడే కొల్లాపూర్లోనే వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. మేడం, ఇప్పుడు మీ ఫాదర్ అంటే అర్జున్ గౌడ్ సార్ గారి రిటైర్మెంట్ ఫంక్షన్ నడుస్తుంది, మీరు ఎట్లా ఫీల్ అవుతుంది?
అంటే డాడీ చాలా మంచి వాళ్ళు, చాలా సర్వీస్ చేశారు, యోగా చేస్తారు, టీచింగ్ చేస్తారు, ఇది అది అని అన్నీ తెలుసు. కానీ ఈరోజు ఇక్కడికి వచ్చినాక నాకు తెలిసిన దానికన్నా ఇంకా 10 టైమ్స్ ఎక్స్ట్రా తెలుసుకున్నా. ఏంటి మా డాడీ ఇంత చేసిర్రా, ఇంత సర్వీస్ చేసిండ్రు, ఇంత యోగా చేస్తారు, ఇంత టీచింగ్ ఫీల్డ్లో ఉంది, ఇంత అభిమానం ఉంది మా డాడీ పైన అని చెప్పి. అంటే మా డాడీ యూజువల్ ఎటువంటి పర్సన్ అంటే ఎవరికైనా ఏదైనా అవసరం ఉందంటే ఫస్ట్ వెళ్ళి నిలిచిన పర్సన్ మా డాడీ. అట్లనే నన్ను మా అన్నయ్యని కూడా పెంచింది. ఇప్పుడు మా ఇంటికి రీసెంట్గా మా వదిన వచ్చింది, తను కూడా అలానే ఉంది. కానీ వాళ్ళని చూసి ఇప్పుడు నాకు ఈరోజు తెలుస్తుంది అంటే మా డాడీ సరే ఉంటారు ఫస్ట్ అని అనుకున్నాను. మా డాడీ కోసం ఇంతమంది జనాలు రావడం ఈరోజు చూసి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్లో మీరు ఇంతమంది జనాలు హ్యాపీగా ఫీల్ అయ్యింది. మరి మీకు టీచర్ వృత్తిగా చదువుకోవాలని ఎందుకు అనుకోలేదు? అంటే చిన్నగా ఉన్నప్పటి నుంచి మా డాడీకి ఒక డ్రీమ్ ఉండే, నా కూతుర్ని డాక్టర్ చేయాలని. సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇంకొద్దులే సైడ్ ట్రాక్ తీసుకున్నాం, వేరే ట్రై చేయి అది ఇది అన్నా. కానీ లేదు, మా డాడీకి నన్ను డాక్టర్గా చూడాలని ఉంది అని నేను ఈ టీచింగ్ ఫీల్డ్లోకి వెళ్ళకుండా, లేదు మా డాడీ కోరిక నేను తీర్చాలి అని డాక్టర్. ఎంబీబీఎస్ చేస్తున్నారు మీరు డాక్టర్గా, డబ్బు పరంగా పోతారా లేదంటే పేదవారికి సహాయం చేయాలి? మీకు అర్జున్ గారు కూతురుంటేనే తెలియాలి నేను ఎటు సైడ్ వెళ్తాను. పేదవాళ్ళ కోసమే చేయడానికే చూస్తాను. ఇప్పటికే మా డాడీ ఆల్రెడీ హెల్త్ క్యాంప్స్ పెట్టిద్దాం అది ఇది అని అంటున్నారు. నెక్స్ట్ ప్లానింగ్ అదే ఉంది. ఈ రిటైర్మెంట్ ఫంక్షన్ జరగడంతో మీరు ఏం నేర్చుకున్నారు? అంటే ఇది మా డాడీకి ఒక ఎండ్ కాదు, మా డాడీకి ఒక బిగినింగ్. ఇన్ని రోజులు యోగా టీచరే ఉన్నారు. ఇప్పుడు మా డాడీ ఇంకా క్రియేటివ్ సైడ్స్ అన్ని బయటికి తీస్తారు అనుకుంటున్నా. దానికి నేను హెల్ప్ చేయాలని అనుకుంటున్నాను.